ప్రధాన ప్రతిపక్షంగా రేపు అధికార పార్టీగా మేము ఈ వైకాపా మీద పోరాడతాం, యుద్ధమే మాకు, దాంట్లో సెకండ్ థాట్ లేదు. పనిగట్టు కక్షాదింపు ఉండదు. ఇలాంటి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఆధారాలు లేకుండా ఏనాడు మేము మాట్లాడము. ఇప్పుడు నేను కూడా పాదయాత్రలో అనేక ఆరోపణలు చేశాను అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన, అందుకే వాళ్ళని రీషఫల్ చేస్తున్నాం. ఇటోల్ని ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్స్ ఇంకేంటి అలవాటు కదా, ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని ఇటువంటి ట్రాన్స్ఫర్ అట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అరే మన ఇంట్లో చెత్త పక్కనోడు ఇంటి ముందు వేస్తే బంగారం అవుతుంది కదా స్వామి. సో ఈ నియోజకవర్గంలో చెత్త అని ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు, పక్క నియోజకవర్గంగా వెళ్తే బంగారం ఎట్లా అవుతాడు? చిలుకలూరు పేటలో ఒక మంత్రి గారు యూస్లెస్ అని ముఖ్యమంత్రి తెలిస్తే గుంటూరుకు వచ్చి గల ఆమె ఎట్లా యూస్ఫుల్ అవుతుందో నాకైతే అర్థం అవట్లా. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, ఇంకా చేస్తారంటే ఈ రీషఫల్. ప్రజలే నవ్వుకుంటున్నారు. కానీ నేను పాదయాత్రలో వాళ్ళపైన చేసిన ప్రతి ఆరోపణ నేను కట్టుబడినా, ఆధారాలతో సహా నేను ఆ రోజు బయట పెట్టాను.